Yeah.
అవును తండ్రి, మీరు అత్యంతమైన గొప్ప దేవుడు తండ్రి. అయా భూమి అనాది సంకల్ప శుభ్ర అయా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. అయా ఇరుమితో మాట్లాడిన తల్లి గర్భంలో నేను నిన్ను నిర్మించుకున్నాను. చూడము నీ అరచేతుల్లో చిక్కి ఉన్నాను. ఏ దిగులతో వచ్చావో, ఏ భయంతో వచ్చావో ఆ దిగులను తీసివేసే సమర్థమైన దేవుడు వైపు వచ్చావు. అయా నీకు స్తోత్రము తండ్రి. అయా అత్యున్నతమైన సింహాసనపై ఆసనమై కెరూబులు చెరువులతో అయా మహోన్నతుడ మహాపరిశుద్ధుడ నీకు స్తోత్రము తండ్రి. అయా వేవేల దూతలతో మహాగణుడు మహా తేజస్సు కలిగిన దేవ, వేల్పులలో నీ వంటి వారు లేరు. బరువులు మా పరిశుద్ధుల మహనీయుడు తండ్రి. అయా అందరూ తండ్రి దేవదూతలతో తండ్రి అయా రెండు రెక్కలతో ఎగురుతో రెండు రెక్కలతో తన ముఖము కప్పుకుంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దేవ, ఈ రోజు మా మధ్యలో మీరు నివసించబోతున్న దేవ మీకు స్తోత్రాలు. మా స్థుతులపై ఆశ్రయం కమ్మని వేడుకుంటున్నామయ్యా. అయా మీకే మహిమ తండ్రి. అయా ఒక్కడే దేవుడు తండ్రి. ఈ లోకంలో ఎవరు మా కోసం ప్రాణం పెట్టలేదయ్యా. ఈ రోజు ఎవరు మా కోసం ఇంత సమీపంగా రాలేదు తండ్రి. పాపముల చేత అపరాధముల చేత మా స్థితి అయా చచ్చిన స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి అయా మీరు మమ్మల్ని లేవనెత్తిన దేవ మీకు స్తోత్రాలు. ఆయన పెంట కుప్పల మీద ఉన్న బిడ్డల్ని లేవనెత్తడాన్ని కీర్తనలో మాట్లాడే దేవా, ఈ రోజు అయా మా దీన స్థితిని మీరు లేవనెత్తుతుంది. అయా ఆనాడు ఆకారణ మోరను మీరు చూసిన దేవుడు, ఆనాడు మోషను మీరు చూసిన దేవుడు, ఆనాడు యెహోషువను చూసిన దేవుడు, నేటికి సజీవుడైన దేవ మమ్మల్ని అందరినీ చూస్తున్న దేవ మీకు స్తోత్రాలు. అయా మా స్తుతి ఆరాధన మీ సింహాసనం వరకు మేము సాగిలపడి మేము వస్తున్నాం తండ్రి. అందుకు మా స్తుతి తండ్రి, అందుకు మా కీర్తన తండ్రి. అయా ఒక్కడే గనుడు, ఒక్కడే ఆరాధన. అంత రెండు చేతులు చెప్పలు దేవుడు కనపడుతూ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యువర్ పవర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్మైటీ గ్రేస్. అయా ఒక్కడే దేవుడు, ఒక్కడే మహనీయుడు తండ్రి. అయా ఒక్కడే మహా గరుడానికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా. అయా ఎంత సమీపంగా వచ్చామంటే అయా ఈ లోకంలో మా కోసము అయా మీ ప్రాణ త్యాగానికి వెనుకడుగు వేయలేదు తండ్రి. అయా మీరు అంతగా ప్రేమించిన దేవ, అగాపే అనే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఈ రోజు దేవుడి సన్నిధికి వచ్చిన నీ బిడ్డను నిన్ను నీ ప్రాణ దేహములు ఆయన సమర్పించుకుంటే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యాలను ఎదురు చూడబోతున్నావేమో. ఇంతవరకు నీ స్థితి కొద్దిగా ఉందేమో, ఇక మీదట మహా అభివృద్ధిలో నీ జీవితం కలుగుతుంది. అయా అన్నాడు ఏమికి తండ్రి ఎంత సమస్యలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా తండ్రి అయా నీ మీదే నిరీక్షణ, నీ మీదే హోపు పెట్టుకున్నప్పుడు రెండంతల మేలుతో దేవుడి బిడ్డని మీరు ఏ రీతిగా ఆశీర్వదించారో ఆ రీతిగా మా బిడ్డను కూడా మీరు దీవించమని అడుగుతున్నాం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, ఆయన గొప్ప దేవుడు, సుగుణాల సంపన్నుడు, అద్వితీయ దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. అందరూ పాటలు పాడుతుండగా రెండు చేతులు కరములు చేతుకొని చెప్పలు కొడుతూ దేవాది దేవుని ఆరాధిద్దాం. అది ఎవరు మౌనం పడకూడదు, అందరూ దేవుని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పవర్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నిత్యము నీలో ఆరాధి పురుని మాటల మకరందపు, జీవితులు నిత్యము నీలో ఆరాధి పురుని మాటల మకరందపు, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితులు నిత్యము నీలో ఆరాధి పురుని మాటల మకరందపు, జీవితులు నిత్యము నీలో ఆరాధి పురుని మాటల మకరందపు.
మహాగణుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు ఒక్కడే దేవుడు తండ్రి. అందరూ స్వరమెత్తి యేసయ్య నీ కృప తలచగానే నా శ్రమలుగా అనిపించలేదు తండ్రి. ఎంత శ్రమల్లో ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో కబంధ హస్తాల కింద ఎంత శ్రమ పెట్టినట. అయితే వాళ్ళ మొర దేవుడు ఆలకించాడు. ఈరోజు ఏ సమస్యలో వచ్చి కూర్చున్నావో, ఏ ఇబ్బందులతో నువ్వు ఇక్కడ వచ్చావో, దేవుడు నీ మొర ఆలకించబోతున్నాడు. ఆనాడు అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆనాడు దావీదు ప్రార్థన ఆలకించి ఈరోజు
నీ నా ప్రార్థనలు ఆలకించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు విశ్వాసముతో పాడదాం. యేసయ్య కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదు. నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కాదయ్యా. నువ్వు నాలో ఉంటే, నువ్వు మధ్యలో ఉంటే తండ్రి అయా ఆనాడు అయా ఫరో అయా కబంధ అస్సాల కింద అయా ఇశ్రాయేలు జనాంగాలు ఎంత హింస పడుతున్నప్పుడు కూడా అయా మీరు గొప్ప దేవుడుగా వాళ్ళని విడిపించిన దేవుడు తండ్రి. ఈరోజు ఏ బంధకాల్లో వచ్చావో, ఒకవేళ రాంగ్ అడిక్షన్ లో నువ్వు బంధించి ఉన్నావేమో, ఒకవేళ రాంగ్ థింగ్స్ కి నువ్వు అడిక్ట్ అయిపోయావేమో, ఒకవేళ నీ జీవితం నిష్ప్రయోజకంగా అయిపోయిందేమో. ఆ బ్రదర్, నా జీవితం ఏందో అంతా నీరసిల్లిపోయింది. నా వారు అనుకున్న వారే నాకు లేకుండా పోయారు తండ్రి. అయ్యా నా వారు అనుకున్న నా భర్త నన్ను చూడలేకపోయారు. నేను ఎంతగా ప్రేమిస్తున్నా నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టిపోయారేమో అని బాధతో అంటున్నావేమో. ఈరోజు దేవుడు ఈరోజు ఈ సభల దూరంగా నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. నీకు స్తోత్రము తండ్రి. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. 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 నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించును నిత్యము నీ నీడలో ఆనందించును. నీ మాటల వదనము జీవించును నిత్యము నీ నీడలో ఆనందించును. నీ మీరు ఒక్కడే మహనీయుడు తండ్రి. ఎబెనేజర్‌గా ఇంతవరకు మాకు సహాయకరంగా ఉన్న దేవ మీకు స్తోత్రం. కష్టాలలోను ఇబ్బందుల్లోను తండ్రి అయ్యా మీరు మమ్మల్ని నడిపిస్తున్న దేవ మీకు స్తోత్రం. ఎబెనేజర్